మరి రేపు ఏంటండి? ఉగాది, పరాభవనామ సంవత్సరం. మరి ఈ ఉగాది సందర్భంగా మా ట్రస్ట్ అందరి తరపున మీ అందరికీ కూడా అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు. మరి ఎలా ఉన్నాయండి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా అడ్వాన్స్గా మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే, మా ట్రస్ట్ తరపున మరి మీ అందరి చెయ్యి కూడా ఈ యొక్క కొత్త సంవత్సరంలో మా యొక్క వశిష్ఠ గౌతమి పిరమిడ్లో పడాలి. మన యొక్క వశిష్ఠ గౌతమి పిరమిడ్లో పడాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 5,000 అని పెట్టుకుని మన వశిష్ఠ గౌతమి పిరమిడ్కి మీరు డొనేషన్ ఇచ్చేటట్టయితే అది మనకి పిరమిడ్కి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని మీరు ఈ యొక్క గొప్ప కార్యక్రమంతో మొదలు పెట్టాలని చెప్పేసి మా వశిష్ఠ గౌతమి పిరమిడ్ మిమ్మల్ని అందరినీ వినవించుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ మన అందరిది, అందుకని మన అందరి చెయ్యి పడాలి. పత్రి సార్ ఏం చెప్పేవారు, ప్రతి పిరమిడ్లోనూ పిరమిడ్ మాస్టర్స్ చెయ్యి పడి తీరాలి అని చెప్పేవారు. ఇప్పుడు మనకు కొంతమంది బాగా డబ్బులున్న వాళ్ళు ఉంటారు, కావాలంటే వాళ్ళు కట్టేయగలరు, కానీ అలా కాదు, అందరి చెయ్యి పడాలి ప్రతి పిరమిడ్కి కూడా అని పత్రి సార్ చెప్పడం జరిగింది. అందుకని మన అందరం కూడా మనిషికి ఒక 5,000 చొప్పున ఇస్తే అతి త్వరగా మనం పిరమిడ్ని పూర్తి చేసుకోగలుగుతాము. అందుకని ముందు విడతగా ఫస్ట్ విడతగా 5,000 మనం రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. అందరం చక్కగా పిరమిడ్కి ఇద్దాము. అతి త్వరగా మనం పిరమిడ్ నిర్మాణం జరగాలి. అందులో క్రిస్టల్స్ అవి అమర్చుకోవాలి. క్రిస్టల్ పిరమిడ్ కూడా ఉంది కదా మనకి, అది ఎంతో గొప్ప శక్తివంతమైంది. అలాగే శ్రీచక్ర పిరమిడ్ ఉంది. మరి అవన్నీ మన బాధ్యత, మనది ఇది. అందుకని మన అందరం తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అందరూ క్రిస్టల్ ఛాంబర్లో మెడిటేషన్ చేశారండి? మెడిటేషన్ చేసిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. మరి నిన్న వచ్చిన శ్రీయన్స్ డాగా గారు కానీ, ఈరోజు వచ్చిన చంద్రశేఖర్ గారు, హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మనకి ఆ యొక్క క్రిస్టల్ ఛాంబర్లో ముఖ్యంగా శ్రీచక్ర పిరమిడ్లో ధ్యానం చేసిన తర్వాత ఆ యొక్క ఎనర్జీస్ని ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఒక 5 నిమిషాలు ధ్యానంలో, ఒక అరగంట సేపు ధ్యానము 5 నిమిషాల్లాగా అయిపోయింది. అత్యద్భుతమైన ఎనర్జీస్. ముందు పత్రి సార్ ఏదైతే ఎందుకని చెప్పారు, 6 నెలల నుంచి మనకి రిజర్వేషన్ చేసుకుని కూర్చోవాలి ఈ పిరమిడ్లో, శ్రీచక్ర పిరమిడ్లో ధ్యానం చేయాలంటే అని చెప్పేసి సార్ ఎందుకు చెప్పారనేది ఇప్పుడు అర్థమవుతుందని శ్రీయన్స్ డాగా గారు కానీ చంద్ర గారు కానీ చెప్పడం జరిగిందండి. మరి ఎవరెవరైతే మరి రేపు మనకి ఇంకా అవకాశం ఉంది కాబట్టి చక్కగా ధ్యానం చేసుకుని మీరు ముగించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్. మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయండి. సుమారుగా సంవత్సరం 2 నెలలు ఎంతో ఉంది. మరి అప్పటికల్లా చాలా రూమ్స్ అవి కట్టాలని, పిరమిడ్ది అద్భుతంగా డెవలప్ చేయాలని, సుందరీకరణ చేయాలని ఎన్నో ప్లాన్లు అంటూ ఉన్నాయి. మరి ప్రతి వాళ్ళు కూడా తన్ మన్ ధన్, మరి మీరందరూ కూడా సహకారం కావాలి. ఇందాక మేడం చెప్పినట్టే ఒకళ్ళిద్దరితో అయ్యేది కాదండి ఇది. పత్రికారు అందరి హస్తాలు ఉండాలన్నారు. అందరికీ డొనేషన్ బుక్స్ కూడా అందరికీ పంచడం జరిగింది. అందువలన తమరు తప్పకుండా ఈ హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ధ్యానమిత్రులందరికీ నమస్కారం అండి. మన పిరమిడ్ వర్క్ 50% పూర్తయింది. ఏప్రిల్ నెలాఖరికి మిగిలిన బయట వర్క్ అంతా కూడా పూర్తయి కలర్ పెయింటింగ్ కూడా అయిపోతుందండి. ఇంకా సుందరీకరణ పనులు చాలా ఉన్నాయి. దానికి ప్రతి ఒక్క ఫ్యామిలీ నుండి 5,000 చొప్పున ఇస్తే మన రాష్ట్రంలో అనేక వేల మంది ఉన్నారు ధ్యానులు. అందరి సై అందులో పడితే అతి త్వరలోనే సుందరీకరణలన్నీ పనులన్నీ పూర్తి చేసుకుని మన పుస్తకాలకి రెడీ అయిపోదాం. అందుకు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సుందరీకరణ పనుల్లో భాగస్వాములని కోరుకుంటున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ధ్యానాన్ని అందించిన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతకోటి నా ఆత్మ ప్రణామాలు. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కత్తపోడు అనే విలేజ్. నా పేరు ఇంటానండి. నేను 2021లో ధ్యానంలోకి వచ్చాను. వచ్చినప్పుడు ఎన్నో దుఃఖాల్లోంచి వచ్చాను. వచ్చిన తర్వాత పత్రిజీ గారిని కలిసిన ఒక 4 మాసాలకు 5 మాసాలకు పత్రిజీ గారు బాడీ వీకెట్ చేశారు. అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, శాఖాహారిగా మారాను. అలా జరిగిన ఒక 4 నెలలకి నా కాలు శీలమండిరిపోయి ముడుసు పగిలిపోయిందండి. ఆపరేషన్ చేసుకుని నేను వర్మగారు కూడా, రంగారావు గారు కూడా ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి అంతమాట వస్తూ ఉండేవాడిని. అప్పుడు నేను మొదటి సంవత్సరం 2022లో జనవరి 1ని
వర్మగారి చేతుల మీదుగా పేకేర్లో బుక్స్ తీసుకున్నాను. ఒక బుక్ తీసుకుని 35,500 రూపాయలు డొనేషన్ అన్నదానానికి పూజ ఇచ్చాను. నేరుడు సంవత్సరం 20,500 ఇచ్చానండి. ఈ సంవత్సరం 14,200 ఇచ్చాను. అలాగే అందరూ ఇవ్వాలని, నేను ఇంకా ఇంకా ఇస్తానని, నాకు ఆ పత్రిజీ గారి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు కావాలని మరొక్కసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పిఎంసి ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలిసి నేను సెలవు తీసుకుంటాను. మనకి వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం మన ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి అందించిన జగద్గురు అందించిన మహాభాగ్యం. మరి దీంట్లో మనందరూ భాగస్వాములు అయినప్పుడే అది సంపూర్ణం అవుతుందండి. మనందరి కలయిక. సార్ ఏం చెప్పారంటే అందరిది దాంట్లో ఉండాలి. అందరితో ఉన్నప్పుడే ఏ కొంతమందితో ఉంటే సంపూర్ణం కాదండి యజ్ఞం. ఇప్పుడు ఏదైనా సరే అందరితోటి కలిసి చేస్తే చూడండి, ఒక దేవాలయం కానివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అంటే సొంత కళ్యాణం కాకుండా లోక కళ్యాణంలో ఏదన్నా చేయాలంటే అందరూ ఒక భాగస్వాములు అయినప్పుడే అది మరి ఎంతో ఫలాన్ని ఇస్తుంది. ఎందుకు అంత ఫలం కావాలి అంటే అది విశ్వవ్యాప్తమైన ఫలం. కొంతమందికి ఫలం వస్తే సరిపోదు, అందరికీ ఫలం కావాలి. అందరికీ ఫలం కావాలి కాబట్టి మనం సొంతంగా ఎవరు యజ్ఞాలు చేసుకోలేమండి, యాగాలు చేసుకోలేము. కానీ ఎక్కడైతే చేయగలం, మన ఇంట్లో ఎవరికైనా భోజనం పెట్టాలంటే 10 మందికి భోజనం పెడితే 2 రోజులు ఉంటే మనకి చేయలేని పరిస్థితి. ఇక్కడ వేలాది మందికి మరి 3 పూట్ల మనం భోజనం పెట్టగలుగుతున్నామంటే అది యజ్ఞ ఫలం. ఆ యజ్ఞ ఫలంలో మనం ఖచ్చితంగా మనందరం కూడా ఉడతా బత్తి సాయం ఖచ్చితంగా చేయవలసిందే. మొన్న ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మరి ఆనాడు రాముడు వారధి కట్టేటప్పుడు ఆజానుభావులండి వానర సైన్యం, వాళ్ళు ఎంతో బలవంతులండి. వానరులు తెలుసు కదా మనకి, హనుమంతుడు ఎంత బలవంతుడో. అలాంటి బలవంతులు ఎంతో అంటే పెద్ద పెద్ద బండలు తీసుకొచ్చి రాముడికి వారధి కట్టాలి. రాముడు ఆతలకి వెళ్ళాలి, ఆతల దాటి వెళ్ళాలి, నది దాటిపోవాలి. వానర సైన్యం అంతా నా నదిని ఎంతో ఆ బండలు తెచ్చి వేస్తున్నారు. ఆ వారధి అవుతుంది, తయారవుతుంది. కానీ ఒక ఉడత చూసిందంటే అండి, అయ్యో నా రాముడికి వారధి కడుతున్నారా, వారధి కడుతుంటే మరి నేనేం చేయాలి, నా పాత్ర ఏంటి దీంట్లో అని చెప్పేసి ఒక ఆలోచన చేసిందంటే ఉడత. నేను కూడా చెయ్యాలి కదా, నా రాముడికి మరి దాని నది దాటిపోవాలంటే నా సాయం ఇక్కడ ఏమన్నా ఉపయోగపడద్దా అని చెప్పేసి ఆలోచన చేస్తే, అంటే మనం ఒక ఆలోచన ఏం చేస్తుందంటే మన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ ఇవ్వాలి అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అది ఎలాగివ్వాలో ప్రణాళిక తయారైపోతుంది అనమాట. ఇవ్వాలని ఆలోచన మాత్రం పెట్టుకోవడం మాత్రం ప్రథమం. దాన్ని ఉడతను చూసి మనం నేర్చుకోవాలన్నమాట. నేను ఏం చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే దానికి ఒక ప్రణాళిక కూడా వచ్చేసిందండి. ఒక నిమిషం ఆగండి సార్, ముగించేస్తా. ప్రణాళిక వచ్చింది. ఆ ప్రణాళికలో మరి ఇసుక తెప్ప ఉందంటండి పక్కన. ఆ ఇసుక తెప్పలో దొల్లి అటు దొల్లి ఇటు దొల్లి మళ్ళీ ములిగి దొల్లిదంట. ములిగి దొల్లితే అంత పిటికిడి ఇసుక దానికి అంటుకుండేదంట. అది వెళ్ళి ఆ వారధి మీద గిలగిల అటు ఇటు దులుపుకుని దాని మీద ఆ ఇసుక పడేది. మళ్ళా వెళ్ళి మళ్ళీ అదే పని, వెళ్ళడం రావడం మొలగడం దొలపడం, వెళ్ళడం రావడం మొలగడం. ఇది రాముడు గమనించాడండి. ఆ శ్రీరామచంద్రుడు గమనించి అప్పుడు ఆ ఉడతను దగ్గర తీసుకున్నాడు. చూసారా, ఈరోజు ఎప్పుడో జరిగిన కృతయుగం క్రాతాయుగంలో జరిగిన మరి ఆ క్రాతాయుగంలో జరిగిన ఆ ఉడత సాయం ఈరోజు కలియుగంలో కూడా అది కొనసాగుతూ ఉందంటే మరి రేపొద్దున రాబోయే తరానికి వశిష్ఠ గౌతమిలో మనం కూడా ఉడత సాయం చేసి తీరవలసిందే. ఎందుకంటే రాబోయే తరానికండి మనం ఎలాగ అనుభవిస్తున్నాం ఆనందం. మనకు పత్రికారు దొరికేశారు, గురుగారు నడిచేడు దేవుడు మనకు దొరికాడు. ఆ దేవుడితో మనం ప్రయాణం చేసాం. రేపొద్దున మన పిల్లలు, మన మనవలు, మన మునుమనవలు చెప్పుకునేది ఏంటంటే మా పత్రిజీ గారంట, పత్రిజీ గారితో మా తాతగారు నడిచాడు, మా నాన్నగారు నడిచాడు అనే చరిత్ర కావాలి మనకి. ఉడత సాయంలా మన కథ ఉడతలాగా మనం సాయం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇక్కడ సాయం చేస్తేనే అది సంపూర్ణం అవుతుందండి. మనకు రాబోయే పుష్కరాల నాడికి అది సుందరీకరణ చేసుకునే భాగ్యం మన అందరం తీసుకున్నప్పుడే అది అవుతుందండి. ఓకే, అందరూ సహకరిద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీ ప్రతి ఒక్క పేరుని అక్కడ కిస్టలో ఒక 5,000 పడుతుందండి. ప్రతి ఒక్క మనిషి మా అమ్మమ్మ ఇచ్చింది, మా నాన్నమ్మ ఇచ్చింది అని చెప్పేసి రేపు మీ మనవలు అందరూ చెప్పుకోవడానికి ఇది ఒక యజ్ఞం అండి, మంచి అవకాశం అండి.
అందరూ కూడా రేపు కొత్త సంవత్సరం అందరూ కూడా 5 వచ్చి ఇచ్చి ఒక కిష్టలో మీ పేరు మీద అక్కడ ఉంటుందండి. దానికి అందరూ అనుకోండి సార్ అని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ అందరికీ నమస్కారం అండి. అంటే ఇది అందరూ చెప్తున్నాము, అందరికీ తెలుసు కూడా ఇక్కడ ఏం మాకు అవసరమో. ఈ పిరమిడ్కి మన పిరమిడ్కి ఇక్కడ ఏది అవసరమో మీకు తెలుసు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇలా కార్యక్రమాలు వచ్చినప్పుడు అన్నప్రసాదానికి అవసరం. కానీ ఏంటంటే మీరు ఈ అన్నప్రసాదం మీరు చెయ్యొచ్చు. మీ తెలిసిన బంధువులు కానీ స్నేహితులు కానీ మీ ఇంటి పక్కల ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి చేయించండి. అంటే పత్రిసార్ చెప్పారు, ధ్యానం చేసిన దానికంటే ధ్యానం ప్రచారం ఎంతో విలువైందని, మనకెంతో అది ముక్తినిస్తుందని. అలాగే మనం చేసిన దానికంటే మన పక్క వాళ్ళ చేత కూడా చేయించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఈ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రంలో 5,000 ఇవ్వటం అన్నది అందరూ ఇందులో భాగస్వాములు అవ్వటం. ప్రతి ఒక్కరికి 5,000 ఇవ్వటం అంటే కష్టం కాదు, కానీ అందరూ 5,000 తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఇందులో సభ్యులయ్యి రేపొద్దున ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు 5,000 కడితే చాలా బాగుంటుంది. అందరూ ఇందులో భాగస్వాములు అయ్యి ఈ శక్తి క్షేత్రంలో మన అందరి కృషి పాత్ర ఉంటుంది. అందుకని తప్పనిసరిగా అందరూ ఈ సహాయ సహకారం చేసి మన శక్తి క్షేత్రం అభివృద్ధిలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కానీ అయిపోతుందండి. వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం సంపూర్ణం అవుతుంది, కానీ మనం దాంట్లో భాగం అవడం అనేది ప్రథమం. థ్యాంక్ యూ.